Hi, this is Nagendra from NScript channel. ఈరోజు మన టాపిక్ 13th సమ్ లెసన్స్ ఆర్ taught in classroom వెబ్ సిరీస్ రివ్యూ. ఇది సోనీ లివ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గంగాదేవ్ రాయర్ అండ్ పరేష్ పౌజ్వా ఈ ముద్దరు యాక్టింగ్ కోసమైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడొచ్చు. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కదా, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ప్రతి సన్నివేశాన్ని ప్రతి దానికి బాగా అర్థం వచ్చేటట్టు మనకు చూపించారు. వాట్ ఎ వెబ్ సిరీస్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ అండ్ మంచి వెబ్ సిరీస్ చూశానని నేను సగర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే స్టోరీ చాలా చిన్నది, మైన్యూట్ స్టోరీనే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్గా మనం ఎడ్యుకేషన్ మీద ఎంత ఫోకస్గా ఉన్నాం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా వెరైటీ రూపంలో చూపించారు. ఇక స్టోరీలోకి వెళ్తే, హీరో ఒక స్టార్టప్స్ కంపెనీకి ఫండింగ్ ఇచ్చే ఒక యూనికార్న్ కంపెనీలో పోస్ట్లో వర్క్ చేస్తుంటాడు, డెసిషన్ మేకర్ కింద. అలాంటప్పుడు ఆయనకి ఒక స్టార్టప్ కంపెనీకి ప్రమోషన్ ఇవ్వమని, అక్కడ ఎలా ఉన్నదో తెలుసుకోమని పంపిస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరి దగ్గరికి అయితే ఈ కంపెనీ పంపించిందో వాళ్ళ స్టూడెంటే ఈ రితీష్ అనమాట. రితీష్ ఒక గోల్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతని మార్చాలని ఆయన మైండ్ సెట్తో ఉంటాడు. ఆ విషయంలో ఆయనకి ఒక కొంత ఫండింగ్ కావాలి, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు నడుచుకునేటట్టు. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నిటిని మార్చి కొత్త విధంగా కావాలని ఆయన ఆలోచిస్తాడు. రితీష్ ఎంటీ సార్ మాటలు విని, ఆయన ఎక్స్ప్లెనేషన్ విని అప్పటికప్పుడే ఆ యూనికార్న్ కంపెనీ వదిలేసి ఇతని కోసం పోరాడడానికి ముందుకు వస్తాడనమాట. నెక్స్ట్ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి, తర్వాత ఏ విధంగా జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ అనమాట. చాలా బాగా చూపించారని చెప్పడానికి ఈ ఒక ఉదాహరణ చాలు. ఈ స్టోరీ ఇంకా హైలైట్ ఏంటంటే, మనకి పాస్ట్ అండ్ ప్రజెంట్ రెండు విధాలుగా చూపిస్తారు. పాస్ట్లో ఒక క్వశ్చన్ ఉంటే ప్రజెంట్లో ఆన్సర్ వస్తుంది, ప్రజెంట్లో ఒక క్వశ్చన్ ఉంటే పాస్ట్లో ఆన్సర్ వస్తుంది. ఇలా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో మనల్ని మిస్ప్రైజ్ చేశారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఈ వెబ్ సిరీస్లో మనకు బాగా నచ్చింది ఏంటంటే, సిచ్యువేషన్ తగ్గట్టు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అన్నమాట. అది చెప్పిన విధానం అయితే చాలా నీట్గా చాలా బాగా చూపించారు. దానికోసమైనా మనకి ఆ సిరీస్ మన కోసం ఏదో చెప్తున్నట్టు, అంటే అక్కడున్న సిచ్యువేషన్, అక్కడున్న పాత్రలు మన కోసం ఏదైనా మోటివేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఇది హిందీ వెబ్ సిరీస్ అయినా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. తెలుగులో డబ్బింగ్ మాత్రం 100కి 100% మనకు తెలుగు వెబ్ సిరీస్ చూసినట్టే మనకి ఫీల్ అవుతాం. ఓకే, ఈ వెబ్ సిరీస్లో ఇంకా బాగా నచ్చిన విశేషం ఏంటంటే, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనము మొత్తం స్టోరీ మొత్తం అదే పాయింట్ని మనం చెప్పక్కర్లేదు. ఒక పాయింట్, ఒక వర్డ్ చాలు, అదే ఒక స్టార్టింగ్లో ఉన్నదన్నమాట. 1,00,000 మంది స్టూడెంట్ ఉన్నారనుకోండి, 1,00,000 మందిలో ఒక 400 నుంచి ఒక 500 మందిని మాత్రమే వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. అదే ఈ సమాజం చూపిస్తుంది అనేది ఒక పాయింట్లో చూపించారు. అంటే 0.4 to 0.5% మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ అభివృద్ధి చెందింది అనేది ఒక లైన్లో చెప్పేస్తారు అంతే. అదే స్టోరీ మొత్తం అంతా జరుగుతుంది. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటంటే, ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి రెండింటికి తేడా ఏంటి అనేది ఒక అండర్లైన్ విధంగా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. అది ఈ వెబ్ సిరీస్లోనే నేను ఫస్ట్ టైం చూడడం. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే, ఎంటీ సార్కి రితీష్కి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్స్, వాళ్ళిద్దరు బాండింగ్, ప్రతి సన్నివేశం బాగా పేలింది. అక్కడ మంచి మార్కులు పడ్డాయి, 5 out of 5. మిగిలిన క్యారెక్టరైజేషన్ కూడా వాళ్ళకున్న రోల్స్ ప్రకారం వాళ్ళు బాగా చేశారు. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా, పార్ట్ 2, 3 కూడా వస్తే బాగుంది అనిపిస్తుంది. ఇలాంటి సిరీస్ బాగా మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్ కాబట్టి ఇంకా బాగా చూపించేటట్టు ఉంటే ఇంకా దీనికోసం ఎక్కువ మంది ఎగబడతారు. ఇలాంటి సిరీస్ రావాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఒక్కడిని. ఈ సిరీస్లో మనకు చెప్పింది చాలా తక్కువ, ఇంకా వాళ్ళు జర్నీ చాలా చూపించారు. చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. 2005 నుంచి 2025 మధ్యలో పెట్టేశారు. వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం 4-5 వెబ్ సిరీస్లు తీసేయచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో బాగా నచ్చింది, మనం ఒక్క విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలాగ జరుగుతుందేమో అని, కానీ అలా జరగదు. వేరే విధంగా జరిగి మనం మిస్ప్రైజ్ చేస్తుంటారనమాట. అది ఈ సిరీస్ హైలైట్ అనమాట. ఇంకా మీరు అందరూ ఓన్లీ పాజిటివ్సే చెప్తున్నాం, నెగిటివ్స్ అసలు లేవా అంటే ఉన్నాయి.
ఇది ఒక ఫీల్ గుడ్ అండ్ లైట్ హార్టెడ్ వెబ్ సిరీస్. వాళ్ళకి మాత్రమే ఎక్కుతుంది. మిగిలిన వాడికి చాలా బోరింగ్గా మెసేజ్ చెప్తుంటారా ఇలాంటి వెబ్ సిరీస్ బుర్ర తింటున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ కోసం అయితే ఈ వెబ్ సిరీస్ చూడొద్దు. మరీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడొద్దు. నార్మల్గా చూస్తే మనం ఏదైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వెబ్ సిరీస్ అన్నమాట. ఇది చూసి ఇంకా ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారని నా అభిప్రాయం. ఇంకా కోటా ఫ్యాక్టరీ అండ్ ఎయిర్ వెబ్ సిరీస్లు ఉన్నాయి. దానికి ఇది ఒక సీక్వెల్ లాంటిది అనమాట. అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ని ఎలా చూపించాలి, ఇలాంటి వెబ్ సిరీస్ ఇంకా రావాలి, వచ్చి మనల్ని జనాలను అట్రాక్ట్ చేయాలి, మనల్ని అవేర్నెస్ కల్పించాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఎడ్యుకేషన్ సొసైటీ మీద. ఇదంతా ఓన్లీ బిజినెస్ కాదు, ఎడ్యుకేషన్ వేరు బిజినెస్ వేరు అనేది చెప్పే కథలు చాలా తక్కువే ఉంటాయి, అందులో ఇదొకటి. అందుకని దీనికోసం ఇంకా మాట్లాడాలని ఉంది. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది, అందుకే ఇక్కడతో ఈ ఎక్స్ప్లెనేషన్ ఆపేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ నేను ఇస్తున్న రేటింగ్ 4/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.